హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి బ్యాక్గ్రౌండ్లో అంతమంది పిల్లలు ఉన్నారు అనుకుంటున్నారు కదా? మా అక్క పిల్లలు అయితే వచ్చారనమాట. మేము ఇంతకీ ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే అక్క వాళ్ళ బాబుది అయితే బర్త్డే ఉండే, నార్మల్ డే కాదనమాట. వాడు మంచి వ్యాలంటైన్స్ డే రోజు పుట్టాడనమాట. ఇంకా మేమైతే బర్త్డేకి వెళ్ళాం కదా. బర్త్డేకి వెళ్ళినప్పుడు మా పిల్లలు అందరు కలుసుకున్నారు. మా పిల్లలు కలిస్తే మాత్రం దేవుడా మామూలుగా ఉండదు, లొల్లి అంత ఘోరంగా ఉంటుంది అనమాట. అంత అల్లరి చేస్తారు. ఇప్పుడైతే వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు కదా. ఈ గేమ్ చూడగానే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు కూడా ఇది యాక్చువల్లీ ఫస్ట్లో తెలియదు, తర్వాత వీళ్ళు ఆడుతుంటే తెలిసిందనమాట. రెడ్ హ్యాండ్స్ అనమాట. రెడ్ హ్యాండ్స్ అని ఎందుకు అంటారో నేను ఏంటంటే, అందరు ఇలా ఒకళ్ళ హ్యాండ్ మీద ఒకళ్ళ హ్యాండ్ పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్లో ఎవరిది ఉంటుంది ఆ హ్యాండ్ని గట్టిగా కొట్టాలి. కొట్టినప్పుడు చేతులు ఎర్రగా కమిలిపోతాయి అనమాట. అందుకోసమని రెడ్ హ్యాండ్స్ అంటారు. పెద్ద పిల్లలు అయితే బాగా ఆడతారేమో, కాకపోతే మా పిల్లల్ని అయితే మేము ఎక్కువ ఆడనీయము. చిన్న చిన్న చేతులు కదా, మళ్ళీ ఎర్రగా అయిపోతాయి అని ఎక్కువ ఆడనీయము. కాకపోతే వాళ్ళు ఆడుతుంటే వీడియో తీస్తున్నానని చెప్పేసి అలా ఆడుకున్నారు. తర్వాత ఆపేశారనమాట. ఈలోపు మా అక్క వాళ్ళ కొడుకుదైతే బర్త్డే స్టార్ట్ అయిపోయింది. సిగ్గు మామూలుగా పడరనమాట మా అక్క పిల్లలు. అంత సిగ్గుపడతారు, ఆడపిల్లలు సిగ్గుపడ్డట్టు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అంత సిగ్గుపడుతున్నాడంటే, హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నాం అనమాట. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, మేము ఏమన్నా చిన్న పిల్లలమా ఇంకా ఇలా సెలబ్రేట్ చేయడానికి అని అనుకుంటారు. కాకపోతే ఎంత పెద్దోళ్ళైనా మనకి చిన్న పిల్లలే కదా. చేసి మా అక్క సెకండ్ కొడుకు అనమాట. ఫస్ట్ వాడిని చూపిస్తాను. వాడు మరీ అసలు కెమెరా ముంగటికి రానికనే సిగ్గుపడతాడు అనమాట. కెమెరా చూపియంగానే చెయ్యి అడ్డం పెట్టేశాడు. కాకపోతే ఈ మధ్యలో కొంచెం సిగ్గు వదిలేశాడు, అందుకోసమనే కనిపిస్తున్నాడు అనమాట. వాడు పెద్దోడు, వీడు చిన్నోడు అనమాట. చిన్నోని బర్త్డే ఇది వచ్చేసి 16th బర్త్డే అనమాట. అందరు హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి. మరి ఇంకా వీళ్ళు వచ్చేసి కేక్స్ తినిపించుకోవాలన్నా, నార్మల్గా కేక్ కట్ చేయాలన్నా చాలా సిగ్గుపడ్డారు అందరు ముందట అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అన్న కాలు మొక్కు పిచ్చేశారు, మమ్మీ కాలు మొక్కు పిచ్చేశారు. ఇంకేం చేశారు చెప్పండి? ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది, కానీ అందరు ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది కదా. ఇంకా మేమందరం అయితే అలా హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ అయితే తినిపించేసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మాకేంటంటే దీంట్లో చిన్నగా చేసుకున్నా సరే మేము అందరం కలిస్తే అందరు ఎంతో మంది చుట్టాలు వచ్చినట్టు అయిపోతుంది అనమాట. మా ఇల్లు కూడా సరిపోదు, ఎందుకంటే పిల్లలు అంతమంది ఉన్నారు కాబట్టి మాకు మేమే సరిపోతాం అన్నట్టు అనిపిస్తుంది. ఇలా చూసారు కదా, ఇలా అందరం కలిస్తే చాలా జాలీగా ఉంటాం. ఇంకొక విషయం చెప్పాలి, ఎవరి బర్త్డే అయినా ఏమైనా సరే కేక్ కట్ చేస్తున్నామంటే చాలు, మా ఆయన అయితే ఒకటి చేశాడనమాట. అందరు ఒకలాగా నార్మల్గా కేక్ తినిపిస్తే మా ఆయనకి చెంపలకు పూసేదాకా అస్సలు అవ్వదు అన్నట్టు కంపల్సరీ మా ఆయన కేక్ తినిపించాడంటే చెంపలకు పూసాడనమాట. అదొక సిగ్నేచర్ అనమాట తనది. ఇంకా మా పిల్లలందరూ అయితే ఫొటోస్ అయితే దిగేశారు. చూసారు కదా, అందరు ఒకలాగే ఉన్నారు కదా. ఇలా పిల్లలు కలిస్తే మంచిగా హ్యాపీగా ఆడుకుంటారనమాట. ఎందుకంటే ఇలా చిన్న చిన్న అకేషన్స్ ఏది జరిగినా అందరు కలిసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి మీకు ఒకటి చూపిస్తున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక పిల్లి ఉందంట. పిల్లికి 2 పిల్లలు పుట్టినాయి అనమాట. సో ఒక పిల్ల చూడండి టేబుల్ కింద మంచిగా దాచుకుందనమాట. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే వదిలేసి వెళ్ళిందనమాట వాళ్ళ మమ్మీ. టైంకి వచ్చి వాటికి ఫుడ్ పెట్టి పోతుంటుంది అనమాట. 2 చిన్న చిన్న క్యూట్ పిల్లిలు ఉన్నాయి. మా పిల్లలు అంటున్నారు ఇంటికి తీసుకెళ్దామని, కాకపోతే పిల్లల్ని చూడడానికి సరిపోతుంది. ఇంకా పిల్లలు ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు మా పిల్లలు అయితే ఒక మంచి సాంగ్ వేసుకున్నారు, మీరు కూడా వినేసేయండి. ఏమో చెప్దాం అనుకున్నా, మా అమ్మ ఓడిపోయింది కదా, అమ్మ ఇప్పుడు పాట పాడుతుంది అనమాట. ముగ్గురు పాడతారా? ఓకే, వెరీ గుడ్, పాడండి. ఇదే పాటనే అక్క, నువ్వు ఆడవా? అడుగు పాడుగు స్టార్ట్. ఇష్టం లడ్డు 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 ఆకారం గుండ్రం గుండ్రం సోను నీకు నా మీద భరోసా లేదా లేదా సోను వాళ్ళ అయ్యా గుండు 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 ఆకారం. సీతమ్మ నీకెట్లా తెలిసేది?
మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయాయి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా డిన్నర్ అయితే మా అక్క బిర్యానీ చేయించింది, ఎవరితోనో కాదు మా అన్నయ్యతోనే అనమాట. మస్తు టేస్ట్గా చేశాడనమాట, బిర్యానీ అద్దిరిపోయింది. అలాగే అక్క పిల్లలు నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్లో బగారా రైస్, పన్నీర్ మసాలా. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.